ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు న్యూయార్క్ సందర్శనకు వస్తే అరెస్టు తప్పదని మేయర్ జోహరెన్ మమ్దాని హెచ్చరించారు. తమ మధ్య ఎలాంటి సత్సంబంధాలు లేవని చెప్పారు. గతంలో నేతన్యాహును ఓ యుద్ధ నేరస్తుడిగా మమ్దాని అభివర్ణించారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల ప్రచార సమయంలో నేతన్యాహుపై మమ్దాని తీవ్ర విమర్శలు చేశారు. తాను మేయర్ అయితే నేతన్యాహు న్యూయార్క్ కు వస్తే ఖచ్చితంగా అరెస్టు చేయిస్తానని అన్నారు. అటు గాజాపై యుద్ధం నేపథ్యంలో నేతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి యూవ్ గలాంట్ పై 2024లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఐసీసీ సభ్య దేశాల్లోకి అడుగు పెడితే వారిని అరెస్టు చేసే అవకాశం ఉంది. అయితే మమ్దాని తన మనసు మార్చుకోవాలని నేతన్యాహు సూచించారు. తాను న్యూయార్క్ సందర్శనకు వచ్చి తీర్తానని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు న్యూయార్క్ సందర్శనకు వస్తే అరెస్టు తప్పదని మేయర్ జోహరెన్ మమ్దాని హెచ్చరించారు. తమ మధ్య ఎలాంటి సత్సంబంధాలు లేవని తేల్చి చెప్పేశారు. గతంలో నేతన్యాహును ఓ యుద్ధ నేరస్తుడిగా మమ్దాని అభివర్ణించారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల ప్రచార సమయంలో నేతన్యాహుపై మమ్దాని తీవ్ర విమర్శలు చేశారు. తాను మేయర్ అయితే నేతన్యాహు న్యూయార్క్ కు వస్తే ఖచ్చితంగా అరెస్టు చేయిస్తానని అన్నారు. అటు గాజాపై యుద్ధం నేపథ్యంలో నేతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి యూవ్ గలాంట్ పై 2024లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఐసీసీ సభ్య దేశాల్లోకి అడుగు పెడితే వారిని అరెస్టు చేసే అవకాశం ఉంది. మమ్దాని తన మనసు మార్చుకోవాలని నేతన్యాహు సూచించారు. తాను న్యూయార్క్ సందర్శనకు వచ్చి తీర్తానని తేల్చి చెప్పారు.